భారతీయ జనతా పార్టీ పొత్తులోకి రావాలని మనస్ఫూర్తిగా చాలా బలంగా కోరుకుంటున్నటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఆయనే రఘురామకృష్ణంరాజు. ఇంకా తెలుగుదేశంలో చేరలేదు, జనసేనలో చేరలేదు. ఎందుకంటే ఆయనకి కావాల్సినటువంటిది ఈ ముగ్గురితో కూడినటువంటి పొత్తు. ముగ్గురితో కూడినటువంటి పొత్తు భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా నరసాపురం నుంచి పోటీ చేయాలి. మరి రఘురామకృష్ణంరాజుకే టికెట్ ఇస్తారా భారతీయ జనతా పార్టీ అగ్రనాయకత్వం? ఒకటి, పొత్తు పెట్టుకోవాలి. నెంబర్ 1, ఆ పొత్తులో ఆయన్ని చేర్చుకోవాలి. నెంబర్ 2, చేర్చుకుని ఆయనకి ఆ సీట్ ఇవ్వాలి. నెంబర్ 3, తనకున్న పలుకుబడితో అది సాధ్యమేనని ఆయన నమ్ముతున్నారు. నరేంద్ర మోడీతో కాంటాక్ట్స్ ఉన్నాయి, అమిత్ షాతో కాంటాక్ట్స్ ఉన్నాయి. కాబట్టి రాష్ట్ర నాయకత్వం వైపు నుంచి ఆయన ఏం ప్రయత్నించట్లేదు, కేవలం ఢిల్లీ వైపు నుండి ప్రయత్నిస్తున్నారు. భారతీయ జనతా పార్టీతో పొత్తు అయ్యి ఆ సీటు నరసాపురం అక్కడ భారతీయ జనతా పార్టీ కేటాయిస్తే అప్పుడు ఆయన ఢిల్లీ నుంచి మాట్లాడుకోవాలి. ఒకవేళ ఆ పొత్తు లేకపోతే జనసేనలోంచి కానీ భారతీయ జనతా తెలుగుదేశంలో కానీ చేరి వాళ్ళ తరఫున పోటీ చేయాలి. ఇక్కడ అది ఇంకా తేల్చలేదు కాబట్టినే ఆగున్నాడు. ఆయన 100% వెయిట్ చేస్తుంది బీజేపీతో పొత్తు కోసం.